అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకారం నవల 3వ భాగాన్ని చదువుతున్నాను. సుచిత్ర పెద్దల్లిని హెచ్చరించి శకుంతల ఇంటికి వెళ్ళింది. అక్కడ మందహాస్ శకుంతల కాపురాన్ని గురించి చూసింది. అప్పుడు ఆమెకు తన కాపురంలో ఆమె కాపురంలో ఉన్నటువంటి వ్యత్యాసం అనేది అర్థమైంది. చాటుగా అంతా ఉండి కళ్ళారా సుచిత్ర శకుంతల అదృష్టానికి అసూయ పడటానికి బదులుగా సంతోషంతో పొంగిపోయేది. తల్లి ద్వారా సుచిత్ర సంగతి తెలుసుకున్న శకుంతల బాధతోటి అల్లాడిపోయింది. నా మూలంగానే నీకు ఆ కష్టాలు సంప్రాప్తం అయినాయి సుచి, నన్ను క్షమించు. చదువుకున్న నీకు అన్ని అర్హతలు కలవాడు భర్త అవ్వాలని ఉపలాడపడ్డానే గాని చేజేతులారా నిన్ను అగ్నిగుండంలోకి తోస్తున్నానని అనుకోలేదు, ముక్కు చీదుతూ అంది శకుంతల. నా ప్రారంధానికి ఎవరూ కత్తలు కారు శకుంతల, నువ్వు బాధపడకు. ఇదంతా నేను ఎప్పుడో చేసుకున్న సుకృతం, గాఢంగా నిట్టూచింది సుచిత్ర. 10 రోజులకే 2 లెటర్లు రాసి విసిగిపోయిన ధనుంజయ్ తల్లి కాళ్ళు వేళ్ళు పట్టుకుని బతిమిలాడి దారి ఖర్చులు తీసుకుని రెక్కలు కట్టుకుని వెళ్ళి సుచిత్ర ముందు వాలాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు సుచిత్రకి. తను లేకుండా తను ఉండలేడని తెలుసుకోగలిగినందుకు ఆనందించిన మరలా ఆ నరకంలోనికి వెళ్ళాలంటే పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చేసింది. మర్నాటి ప్రయాణానికి అన్నీ సర్దుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమండి? ధనుంజయ్ ఆరాటం చల్లబడినాక పిలిచింది మెల్లగా. ఏమిటి? ఆమె వైపు తిరగకుండానే ప్రశ్నించాడు. నేను మీలా ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లోనూ బయట కూడా పని చెయ్యలేక ఎంత బాధపడుతున్నానో చూసి కూడా మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. మీ అమ్మగారు మీకు కనీసం కాఫీ ఖర్చు సిగరెట్ల ఖర్చు అయినా ఇస్తారు. సంపాదించి ఆవిడ చేతుల్లో పోస్తున్నానే కానీ ఒక్క కానీ నా కోసం వాడుకున్నది లేదు. ఆదరా బాదరా 4 మెతుకులు కొరికి మండుటెండలో మైలున్నర నడిచి వెళ్ళి ఆఫీసులో వర్క్ చేసుకుని తిరిగి ఇంటికి రాగానే చాకిరీ చేయడానికి మాకు శక్తి చాలటం లేదు. నీసంతో ప్రాణాలు పోతున్న గుక్కెడు కాఫీ నీళ్లకు కూడా నోచుకొని పాడుబతుకైపోయింది నాది. ఇదివరకటిలాగే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా చేయాలంటే నా వల్ల కాదు. కాస్త నన్ను అర్థం చేసుకుని మీ అమ్మగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాకు మీరు తప్ప ఎవరున్నారు? బలవంతంగా దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ అంది సుచిత్ర. ధనుంజయ్ ఆ మాట విని ఇరుకున పడ్డాడు. కాదంటే ఆమె రానంటుందేమో, అవునంటే తల్లి తన మీద విరుచుకు పడుతుందేమో. బ్రుగిటి ముడిచి ఆలోచించసాగాడు. ఏమిటి? ఏమీ మాట్లాడారు? రెట్టించింది ఆమె. అలాగే, తప్పకుండా చెప్తాను, పడుకో. ఆమెను మరోసారి గుండెలకు అదుముకుంటూ అన్నాడు. సుచిత్రకి అందలం ఎక్కినంత ఆనందం అనిపించింది. నా భర్త నుంచి నాకు ఈ మాత్రం ఆదరం లభించినా చాలు భగవాన్ అంటూ కళ్ళు మూసేసుకుంది. సుచిత్ర తిరిగి అత్తవారింట్లో అడుగుపెట్టింది కానీ అనుకున్న మార్పు ఏమీ కనిపించలేదు సరికదా. మరింత సాధింపులు చీదరింపులు ఎక్కువైపోయాయి. ఎంత కడుపుతో ఉంటే మాత్రం ఇంత పగలు పోవాలా? మేము కనలేదా పెంచలేదా? ప్రపంచంలో ఎక్కడా లేని వింతలు నీకే వచ్చాయా? తిన్న అన్నమంతా కక్కిపోసి మరలా తింటానంటే ఎక్కడ తెచ్చిపెట్టేది? ఇది సంసారం అనుకుంటున్నావా? డప్పు కట్టుకు లేచిపోయే దొమ్మరి కొంపలనుకుంటున్నావా? నంగనాచి వేషాలను కట్టుపెట్టి పెట్టింది తిని పడు నువ్వు మూల. ఇంకోసారి చింతపండు పచ్చడి బద్దలు తీసావంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. గదం వేయించింది బాలమ్మ. చేతుల్లో ముఖాన్ని దాచేసుకుని వెళ్ళి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆదివారం మూలంగా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చిన ధనుంజయ్ మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్స్తున్న సుచిత్రను చూసి నొసలు చిట్లించాడు. అంది వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మంచం సమీపించి సుచిత్ర ఏడవటం చూసి ఆగిపోతూ, నాకు ఏడు పంట కిట్టదని తెలియదు నీకు? తీరిగ్గా మంచం ఎక్కి ఏమిటా రాగాలు తీయడం? ఎవరు చచ్చారని చిరాగ్గా అన్నాడు. నేను చావకుండా బతుకున్నందుకే ఏడుస్తున్నాను, పళ్ళ బిగువున అంది కష్టంగా. నోమై, మాటకి మాట ఎదురు చెప్తున్నావా? ఎవరిచ్చారే నీకు ఆ ధైర్యం? కుడి చేత్తో ఆమె జుట్టు పట్టుకుని విసురుగా లేవదీశాడు. భగవంతుడు ఎంతకాలమని ఈ బాధలు సహించను? నేను మనిషిని అనే ఇంగిత జ్ఞానం ఇసుమంద కూడా లేకపోతే ఎలాగా? ఏం కుసావ్? సుచిత్ర మాటలు పూర్తి కాకుండానే లాగిపెట్టి తన్నాడు ధనుంజయ్.
ఆ తాపుకి గది గడప దాటి వెళ్ళి హాల్లో పడింది సుచిత్ర. అప్పుడే మెట్లెక్కి లోపలికి రాబోతూ ఉన్న కోటేశ్వరరావు గుమ్మంలోనే చిత్తరువులాగా నిలబడిపోయాడు. చదువుకున్నానని, ఉద్యోగం చేస్తున్నానని కదూ నీకు ఈ పొగరు? ఆ గర్వాన్ని దించి నీ కళ్ళు తెరిపించడం ఎలాగో నాకు చేత కాదనుకుంటున్నావా? ఎవరి కోసం చేస్తావే? అత్తింట్లో కూర్చుని తినాలని ఏమన్నా వచ్చావా ఏమిటి? మంచి మర్యాద లేకుండా తిరగబడాలని చూస్తావా? నిన్ను అంటూ మరోసారి జుట్టు పట్టి లేవదీసి ఆ చెంప ఈ చెంప పటపటలాడించేశాడు ధనుంజయ్. అత్తి ఈ మాత్రం మగతనం ఇదివరకే చూపించుంటే ఈ పాటికే లొంగేదది. బొత్తిగా అలుసిచ్చేసి నెత్తికెక్కించేసుకున్నాం. నా పేరు చెప్పి మరో 2 తగిలించు. ఆ పక్కనే కూర్చుని ఆనందదాయకంగా చూస్తున్న బాలమ్మ మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. ఆడబిడ్డలిద్దరూ బయటకు వచ్చి ధనుంజయ్కి ఆమె మీద మరింత కసి కోపం పెరిగేలాగా ఉన్నవి లేనివి కల్పించి ఆమె మీద నిందారోపణలను చేయసాగారు. మామగారు తనకేమీ పట్టనట్టుగా చుట్టకాల్చడంలో నిమగ్నమైపోయాడు. ఇంటల్లుడు ప్రేక్షకుడైపోయాడు. అప్పటికి తేరుకున్న కోటేశ్వరరావు గారు ఒక్క పరుగులో వచ్చి ధనుంజయ్కి అడ్డమడిపోతూ, నా బిడ్డలు చంపయ్యకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకా దాన్ని వదిలిపెట్టు బాబు అంటూ ప్రాధేయపడ్డాడు. ఆయన్ని చూడగానే గతుక్కుమన్నాడు ధనుంజయ్. మిగిలిన వాళ్ళంతా కొయ్యబారిపోయారు. తన చేతుల్లో స్పృహ తప్పిపోయి వేలాడిపోతున్న సుచిత్రను అతి కష్టం మీద నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి రిక్షా పిలిచి ఎక్కించి ఆసుపత్రికి తీసుకువెళ్ళిపోయారు ఆయన. దైవానుగ్రహం బాగుండి అభాషం కాకుండా కాపాడగలిగాడు డాక్టర్. సుచిత్ర కోలుకునే వరకు తను కూడా ఆ ఆసుపత్రిలోనే గడిపేశారు ఆయన. సుచిత్రను పంపేయమని వచ్చాడు ధనుంజయ్. కాదని అనగలిగే ధైర్యం లోపించినటువంటి కోటేశ్వరరావు గారు ఇక సుచిత్ర ఒంటి మీద చెయ్యి చేసుకొనని వాగ్దానం చేస్తేనే పంపిస్తాను అన్నారు. ఆ షరతుకి అంగీకరించి సుచిత్రని తిరిగి తీసుకుని వచ్చేశాడు ధనుంజయ్. అతని వెంట ప్రాణం లేని బొమ్మలా ఇంటికి వచ్చింది సుచిత్ర. ఒక్క క్షణం ఆమెను ఆ విధంగా చూడగానే ధనుంజయ్ హృదయం జాలితో ద్రవించిపోయింది. కామవికారం తప్ప మరేది ప్రకటించడం చేత కానటువంటి ధనుంజయ్ జరిగిన దానికి మనస్సులోనే పశ్చాత్తాపడి మరెప్పుడూ తన వాళ్ళ మాటలను నమ్మి సుచిత్రను చెయ్యి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుంచి తల్లి చెల్లెళ్ళు ఎన్ని చాడీలు చెప్పినా విని ఊరుకోవటం, ఇంట్లో ఎంత గొడవ జరిగినా పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. చీటికి మాటికి చిరాకు పడుతూ విరుచుకు పడిపోయే భర్తలో వచ్చినటువంటి మార్పుకి చిత్రకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూ ఉన్నా ఆ ధోరణి మాత్రం నచ్చలేదు. తన శరీరం తప్ప మరే విధమైన వాటితోనూ పని లేకుండా ఉన్నట్టుండే అతని ప్రవర్తన రాను రాను సుచిత్రలోని ఆశలను ఆనందాలను కూడా హరించి వేసింది. 7వ నెల రాగానే వచ్చి పురిటికి తీసుకుని వెళ్తాను అన్నారు కోటేశ్వరరావు గారు. ధనుంజయ్ వెంటనే అంగీకరించేశాడు. బాలమ్మ మాత్రం ఒప్పుకోలేదు. గాజుల పండగ జరిపించాలని ఆయన ప్రాధేయపట్టంతో తప్పనిసరిగా పంపించింది. సుచిత్ర వెళుతూ తనకి పెరిగిన జీతం భర్త చేతిలో పెట్టి వెళ్ళింది. దాంతో వారానికోసారి వెళ్ళి భార్యతోటి ఆనందాన్ని పంచుకుని వచ్చేసేవాడు ధనుంజయ్. 12 మగబిడ్డను ఎత్తుకుని నెల 15 రోజులకే భర్త వెంట మరలా ప్రయాణం కాక తప్పలేదు సుచిత్రకు. శకుంతలకి 6 మాసాల గర్భిణి వచ్చి అబాషనైపోతూ ఉంది. 21వ బారసాలకు వచ్చినటువంటి బాలమ్మ బృందం మన్నాడే వైజాగ్ వెళ్ళిపోయింది. పేరు రవి అని పెడదాం అన్నాడు ధనుంజయ్. కాదు, చంద్రం అని పెడదాం, పున్నమి నాడు పుట్టాడు కదా అంది సుచిత్ర. కొంతసేపు మాట్లాడుకుని తర్వాత పోటాడుకుని ఇద్దరూ రాజీపడి రవిచంద్ర అని సజెస్ట్ చేశారు. చంద్రుతోటి అత్తింటి అడుగుపెట్టినటువంటి సుచిత్రకి పిల్లవాడి బాధ్యత ఒక పెద్ద ప్రాణ సంకటం కింద తయారైంది. వాడి ఆలన పాలన ఎవ్వరూ చూడటం లేదు. పెద్దాడబిడ్డకి ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళి వాళ్ళ గొడవలు మోసుకుని వచ్చి తల్లికి వీణుల విందు కలిగించడానికి పొద్దు చాలదు. రెండో ఆవిడకు సినిమా పత్రికలతోటి కాలక్షేపం అయిపోతుంది. అత్తగారికి కోడల్ని ఎలా కోటికం పెట్టాలా, డబ్బు ఎక్కువగా ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండగానే పొద్దు కాస్త కూకింది. ఇహ మావగారు లంక పొగాకు చుట్ట పీల్చడంలోని ఆనందం, నలుగురిని పోగేసుకుని చీట్ల పేకాటంలో ఉన్నటువంటి శ్రద్ధ మరెందులోనూ లేవు. అసలు బాలమ్మ చేతికి పెత్తనం రావటానికి కారణం ఆయనే. ఉన్న ఆస్తి, నగలు, డబ్బు సర్వస్వము పేకాటలో పణం పెట్టి ధర్మరాజులో ఫోజును పెట్టి ఇంటికి వచ్చేశాడు.
ఆయన్ని చెడామడా చివాట్లు వేసి మారుమూల పల్లెటూళ్ళలో ఉండే పెద్ద ఇల్లును తెగనమ్మి విశాఖపట్నం వచ్చి ఒక చిన్న పెంకుటిల్లు ఎకరం భూమి కొనేసి మిగిలింది బ్యాంకులో వేసి పిల్లలకు చదువులు పెళ్ళిళ్ళు చూసింది బాలమ్మ. ఆనాటి నుంచి ఆవిడ శాసనానికి ఆ ఇంట్లో తిరుగులేదు. ఎవ్వరూ పెదవి తెరిచి మనస్సులో మాటను చెప్పే సాహసాన్ని చెయ్యలేరు. కాస్త ఏమాత్రమైనా చొరవ ఉంది అంటే అది ఒక్క ధనుంజయ్కి మాత్రమే. ఒకడే కొడుకు కావటంతో ఆవిడ తన ముచ్చట్లు కోరికలు అతని పెళ్లి ద్వారా తీర్చుకోవాలని మనసు పడింది. వాటిల్లో సగం తీర్చుకుంది కూడాను. అయినా ఆవిడకు ఏమాత్రమూ తృప్తిగా అనిపించలేదు. ఆవిడకి ఉన్నది ఒకే ఒక కోరిక. అది ఇనప పెట్టి నిండా డబ్బు పెట్టి రోజు చూసుకుంటూ ఆనందించాలని. అది మాత్రం నెరవేరటం లేదు. కట్నం ద్వారా వసూలు చేయాలని ఆశించింది. ఆవిడ చెప్పిన రేటు ఎవ్వరూ భరించలేకపోయారు. లక్షలు వెంట పెట్టుకుని వస్తుందనుకున్న కోడలు కాస్త ఉద్యోగం వెంట పెట్టుకుని వచ్చింది. ఆవిడకు ఆ ఉద్యోగం విలువ ఎంతో తెలీదు. తన కలలు నాశనం చేసిన కోడలంటే తగని మంట. అందుకే అనుక్షణం చిత్రహింస పెట్టి తన కక్షను తీర్చుకుంటూ ఉంటుంది. ఇక ధనుంజయ్కి తన సుఖము తన సంతోషము తప్ప ఏమీ పట్టవు. ఆఫీసు ఇల్లు ఎప్పుడైనా క్లబ్కి తప్ప ఎక్కడికి వెళ్ళడు. అతనికి ఎన్నో సరదాలు ఉన్నాయి. వాటిని తల్లి పడనివ్వదు కనుక కామ్గా ఉండిపోతాడు. ఎప్పుడైనా ఎత్తుకోమని చందుని చేతికిస్తే బెదిరి ఆమడ దూరం పరిగెత్తేస్తాడు. వాడు ఆడుతుంటే ముద్దాడతాడే తప్ప తాకే ప్రయత్నం చెయ్యనే చేయడు. వాడి చిన్నారి శరీరం తన మొరటుతనానికి కందిపోతుందేమోనని అతనికి మహాభయం. ఇక వాడు ఏడుపు మొదలెడితే ఆ పరిసరాల్లో ఉండకుండా పారిపోతాడు అతను. అలాంటి మనుషులతోటి చందుని వదిలి ఆఫీస్కి ఎలా వెళ్లాలో సుచిత్రకి అంతుపట్టలేదు. చివరికి తెగించి అత్తగారి దగ్గరకు వెళ్ళి, చందు బాధ్యత మీరెవరైనా చూసుకుంటేనే నేను ఆఫీస్కి వెళ్ళగలుగుతాను అంది భయపడుతూనే. పాలు కలిపి పెట్టి వెళ్ళు, ఎవరో ఒకళ్ళు చూస్తారు. మరేమీ మొక్క మొలిచిపోడు. పిల్లల్ని నువ్వు అక్కదానివే కనలేదు, ఏమైపోతాడో అని భయపడిపోతూ కూర్చోడానికి విసురుగా అందావిడ. తప్పనిసరిగా ఆవిడ చెప్పినట్టుగానే చేసేది. ఆఫీస్లో భౌతికంగా ఉంటే ఇంట్లో హృదయం పరిభ్రమిస్తూ ఉండేది. సుచిత్ర భయపడుతూ ఉన్నట్టుగానే చందు ఏడ్చి ఏడ్చి కంకటిల్లిపోయాడు. ఎప్పుడో విధా కర్మమా అని పాలు పట్టేవారు. సరైన పెంపకం లేక వాడు క్రమంగా చిక్కిపోయాడు. వాడి రీత్యా రోజు ఆ ఇంట్లో యుద్ధమే జరుగుతోంది. రోజు రోజుకి సుచిత్ర సహనం నశించిపోతూ ఉంది. ఎంత చీకటితో లేచినా పని తెమిలేది కాదు. మధ్య మధ్యన కొడుకును సముదాయించుకుంటూ భర్త సేవను చేస్తూ అత్తగారి ఆజ్ఞలకి తలదాలుస్తూ ఆడబిడ్డకు అడుగులకు మడుగులు బొత్తుతో వంట వార్పు చూసుకుని ఆఫీస్కు పరిగెత్తి అక్కడ ఆఫీసర్ తోటి చివాటు తిని సాయంత్రం నీరసంతో సొమ్మసిల్లిపోయేలాగా ఉన్న కళ్ళతోటి ఇంటికి వస్తే గుక్కెడు కాఫీ నీళ్లు కూడా పోసే దిక్కే లేదు. తన బాధ భర్తతో చెప్పుకున్నా లాభం ఏమీ లేదని గ్రహించినటువంటి సుచిత్ర ఎప్పటికైనా పరిస్థితులు మెరుగుపడతాయేమోననే ఆశతోటి సంవత్సరం ఓపిక పట్టింది. ఎవరిలోనూ మార్పు అనేది కానరాలేదు. ఇక సహించలేక మాటకి మాట ఎదురు చెప్పటం, చెయ్యలేని పనులను దిగవిడిచి వెళ్ళిపోవటం, అత్తగారు ఆడబిడ్డలు పురమాయించే పనులు విననట్టుగా నటించటం మొదలుపెట్టింది. ఆ మార్పు ఇంటి పిల్లిపాదిని విభ్రాంతుల్ని చేసేసింది. నోరు మెదపకుండా యంత్రంలా చేసుకుపోయే సుచిత్ర సణుక్కోవటం, ఎదురు సమాధానాలు చెప్పటం సహించలేకపోయారు. అంతా కత్తి కట్టి చందుని చూడడం మానేసుకున్నారు. సుచిత్ర వాణ్ణి తీసుకుని వెళ్ళి మామగారి దగ్గర కూలవేసి మీకు తప్పదు అంటూ వెళ్ళిపోయింది. మొదట అయిష్టంగానే వాడి గోల భరించలేక ఎత్తుకున్నట్టుగా ఉన్నా క్రమంగా వాడి బోసి నవ్వులకి ఆకర్షితుడై ఆ తర్వాత వాడి ఆటపాటలు తిలకించడంలో లభ్యమైన ఆనందానికి తనని తను మర్చిపోయి మురిసిపోయేవాడు ఆయన. చందుని ముట్టుకోకుండా ఉండాలని నిర్ణయించుకున్న ఇంటిల్లిపాది ఎంత దూరంగా ఉన్నా వాడు తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ వచ్చి అత్త తాత అంటూ ఉంటే తమకు తెలియకుండానే వాణ్ణి చిన్నగా చిరునవ్వుతోటి గమనించడం ప్రారంభించారు. ఆ చిన్నారి పలుకులకు, ఆ బోసి నవ్వులకు, అందులో నిండి ఉన్నటువంటి ఆ లేత మనస్సు తహతహలు వారిని ముగ్ధుల్ని చేసి ఆకట్టుకున్నాయి. సుచిత్ర పడుతున్న కష్టాల గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమె కాపురాన్ని ఎలా నిలబెట్టాలి, ఏం చేస్తే ఆ సంసారం గుట్టపడుతుంది, సుచిత్ర చిరునవ్వులు చిందే వదనాన్ని తను మరలా ఈ జీవితంలో చూడగలడా
అనే ఆలోచనలు కోటేశ్వరరావు గారి మస్తిష్కంలో చేరి ఆయన ఆరోగ్యాన్ని అతిశీఘ్రంగా హరించటాన్ని ప్రారంభించాయి. సుచిత్రకి మరలా సామర్లకోట ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో పాటుగా ఇంకో ఐడియా కూడా వచ్చింది ఆయనకి. ఆ రెంటిని కూడా ఆచరణలో పెట్టేశారు ఆయన ఆ క్షణంలోనే. ఆయన మొదటి ప్రయత్నం సఫలమవుతున్న తరుణంలో సుచిత్ర ట్రాన్స్ఫర్ మధ్యలోనే ఆగిపోతూ ఉండగా కోటేశ్వరరావు గారు మృత్యు పాల్పడ్డారు. ఆ వార్త తెలియగానే సుచిత్ర నవనాడులు కుంగిపోయాయి. భార్యాబిడ్డలను తీసుకుని హుటాహుటి సామర్లకోట బయలుదేరి వెళ్ళాడు ధనుంజయ్. వాళ్ళు వెళ్ళేసరికే అంతా అయిపోయింది. ఏ బాధలు ఆలోచనలు అంటని మరో లోకంలో విశ్రాంతి తీసుకోవటానికి అన్ని బంధాలను తెంచేసుకుని వెళ్ళిపోయారాయన. ఆ ఇల్లు దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. అంత బాధలోనూ కూడా నీకు ఇవ్వమని మీ పెదనాన్న ఒక కవర్ ఇచ్చారు సుచి, ఇనుప పెట్టెలో ఉంది అని చెప్పింది వర్ధనమ్మ. నాకు ఇప్పుడేం చెప్పకు పెద్దమ్మ, నా జీవితానికి అపురూపమైనటువంటి వ్యక్తి అయినటువంటి పెదనాన్న మరణం నా మనసులో ముక్కలు చేసేస్తూ ఉంది. నాన్న పోయినప్పుడు కూడా నేను ఇంత వ్యధను భరించలేదు తెలుసా. కన్నబిడ్డ కన్నా మిన్నగా ప్రేమించినటువంటి ఆ పితృహృదయం నాకు ఇక కనిపించదు దొడ్డమ్మ. నేను చాలా దురదృష్టవంతురాలి కదా. ఈ ప్రపంచంలో నాకు మిగిలిన ఒకే ఒక ఆత్మీయుడిని కూడా భగవంతుడు దూరాన్ని చేసేశాడు అంటూ చేతుల్లో మొహం దాచేసుకుని గుండెలు పగిలేలా విలపించింది సుచిత్ర. ఆ కవర్ ఏమిటో తీసుకుని చూడాలనే కుతూహలం ధనుంజయ్కి సుచిత్ర మాటలతోటి అడుగంటిపోవటమే కాక మనస్సు చాలా చివుక్కుమంది. అంటే సుచిత్రకి తనేం కాడా? ఆ ప్రశ్న మదిలో ఉదయించిన దగ్గర నుంచి అతనికి స్థిమితం లేకుండా చేసేసింది. మొదట ఆమెను నిలదీసి అడిగేయాలి అనిపించింది, కానీ ఎందుకో ధైర్యం చాలలేదు. తమ మధ్య కంటికి కనిపించని అగాధాలు ఏవో అవతరించి వ్యాపిస్తున్నటువంటి అనుభూతి కలిగి అప్రసన్నంగా, ఇబ్బందిగా, మౌనంగా మారిపోయాడతను. అక్కడ తతంగాలన్నీ పూర్తి అయిపోయాక తిరిగి భార్యాబిడ్డలతోటి వైజాగ్ వచ్చేశాడు. సుచిత్రలో ఇది వరకటి ఆశ, ఓర్పు, ఉత్సాహము, చురుకుతనము, శ్రద్ధ ఆవిరిలా మాయమైపోయి ఆ స్థానంలో అసహనం, విరక్తి, నిరాశ, నిరుత్సాహం, మందకొడితనం ప్రవేశించాయి. రవిచంద్రకి సంవత్సరం మీద 3 నెలలు వచ్చాయి. సుచిత్రలో తెగింపు వచ్చేసింది. ఆ రోజు ఆమె ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా కమిషనర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వెళ్ళి ఆయన చెప్పిన విషయం వింటూనే ఆనందంతో పొంగిపోయింది. మరుక్షణం భర్త, సంసారం గుర్తుకు వచ్చి కుంగిపోయింది. నా అభ్యంతరం ఏం లేదు సుచిత్ర, మీ ఇష్టం. మీ పెదనాన్న సామర్లకోట అయితే బాగుంటుందన్నారు. 5 ఊళ్ళు సెలెక్ట్ అయినాయి. ఏలూరు, వాల్తేరు, సామర్లకోట, పెద్దాపురం, అమలాపురం. వీటిల్లో నువ్వే ఊరు ఎన్నుకున్నా నాకు సంతోషమే. అది ఇది కాదు ఇక్కడే ఉంటేస్తాను అంటే ఆ ప్రయత్నము చేస్తాను. నా ఆఫీస్లో నువ్వు పనిచేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఆడపిల్లల్లో ఇంత కుదురు, పొందిక, వినయ విధేయతలు ఉంటాయని నేను అనుకోలేదు. నీ క్యారెక్టర్ నన్ను నిజంగా ముగ్ధుని చేస్తోంది. నీ తండ్రి లాంటి వాడమ్మా. పైగా మీ నాన్న, పెదనాన్న ఇద్దరూ నాకు తెలుసు. అందుకే నీకు ప్రమోషన్ రావడానికి గట్టి ప్రయత్నం చేశాను నేను అంటూ మందహాసం చేశారు కమిషనర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. మీ అభినవానానికి నోచుకున్న నా జన్మ ధన్యమైంది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని మీకు ఫోన్ చేస్తానండి ఆయనతోటి విష్ చేస్తూ చెప్పింది. ఆల్ రైట్, విష్ యూ గుడ్ లక్. చిరునవ్వుతోటి అనుమతి తెలిపారు ఆయన. ఇంటికి వచ్చాక ఆ విషయం భర్తతో చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడింది. చెప్పకుండానే వెళ్ళి జాయిన్ అయిపోయి కొన్నాళ్ళు ఏడిపించి తర్వాత లెటర్ రాస్తే. హాల్లో సోఫాలో కూలబడి మామగారి గదిలో తప్పటడుగులు వేస్తూ వస్తూ ఉన్న చందు వంక చూస్తూ ఆలోచిస్తున్న సుచిత్ర, వచ్చావా? ఆయన క్లబ్కి వెళ్తారట. కాస్త కాఫీ చేసిచ్చి ఆ చేత్తో స్నానానికి నీళ్లు కూడా తోడు ఆజ్ఞాపిస్తూ వచ్చి సినిమా పత్రికతోటి కుర్చీలో కూర్చుంది సుచిత్ర రెండో ఆడబిడ్డ సుహాసిని. సుచిత్ర పలకలేదు సరికదా, తల కూడా తిప్పి చూడలేదు. ఏమేయో సుచిత్ర, మొక్కలన్నీ అలా ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊడుకుంటావేమిటే? ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుడుతోంది. ఇదేనా చదువుకున్న వాళ్ళ లక్షణం? ఇలా ప్రాణాలు తోడేయటం ఎప్పటి నుంచి నేర్చుకు చచ్చావు? నిలదీస్తూ పెరటి ద్వారంలో ప్రత్యక్షమైంది పెద్ద ఆవిడ రమణి.
దానికి సమాధానం ఇవ్వలేదు సుచిత్ర. ఏవే సుచిత్ర, ఆ మొండితనం ఏమిటి? పిలుస్తున్నా వినమేమిటి? చెవుడా? ఇరుగు పొరుగులతోటి లోకాభిరామాయణాన్ని కట్టిపెట్టి కోడలితో యుద్ధానికి సిద్ధమైంది బాలమ్మ. ఇంట్లోనే ఉన్న అల్లుడు సోంబాబు ఆశ్చర్యంగా హాల్లోకి తొంగి చూశాడు. ఎందుకంటే ఏ పని చెప్పినా నిమిషాల మీద పూర్తి చేసే సుచిత్ర ఉలుకు పలుకు లేకుండా కూర్చోటం వింతకాక మరి ఇంకేమిటి? అగ్గిపెట్టె కోసమని లోపలికొచ్చి అక్కడ సర్వసభ్య సమావేశానికి కించిత్ విస్మయుడయ్యాడు మావగారు. అందరూ చూస్తూ ఉండగా నదురు బదురు లేనట్టుగా సోఫాలో కూర్చుని ఎటో చూస్తూ ఉన్న సుచిత్ర అందుకు కారణమైంది. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన ధనుంజయ్ సైకిల్తో పాటు గుమ్మంలోనే ఆగిపోయాడు. లోపలికి వెళ్తామా? ఇంట్లో అలజడి సర్దుబాటు అయ్యే దాకా అక్కడే అలాగే నిలబడిపోయి నా కాలక్షేపం నేను చేసుకోవటమా అని అతను ఆలోచించేస్తూ ఉన్న సుచిత్ర అలాగా కూర్చున్న తీరు, ఆ ముఖంలో కనిపించే విసుగు, కోపం చిత్రాతి చిత్రంగా చెయ్యి ఎన్నడూ లేనటువంటి ఆ వింత ప్రవర్తనకి చకితుణ్ణి చేసేసింది అతన్ని. ఏమే, నీకేం పోయే కాలం వచ్చిందే? పలకమేమిటి? మీదకు వెడుతూ గద్దించింది బాలమ్మ అప్పటికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తూ. సారీ అత్తయ్య, నేనిక చెయ్యలేను. మీరే నాకు కూడా కాస్త కాఫీ ఇచ్చి పుణ్యాన్ని కట్టుకోండి నిదానంగా అంది. సినీ అసాధ్యం కూలా, నాకే పని పురమాయించేస్తే చేజుకొచ్చేసావిటే? ఇంటి కోడళ్ళని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా ఏమిటి? నా సంగతి నీకు తెలీదా? జరిగిన దానికి క్షమాపణ కోరుకుని కుక్కిన పేరుల పడుండు లే అంటూ హోంకరించింది బాలమ్మ. మీరేమనుకున్నా సరే, ఇంకా ఈ ఇంటి పని నేను చేయలేను. ఇన్నాళ్ళు మీ మాటకి ఎదురు చెప్పకుండా భరించాను అంటే అది మీ మీదున్నటువంటి గౌరవమే. ఆ గౌరవాన్ని నా మనసులోంచి చెరిపేయకండి. ఉద్యోగం చేస్తూ వంట వార్పు చూడటం నా శక్తికి మించినటువంటి పని అయిపోతుంది. మీకు కావాల్సింది నా సంపాదనే అయితే వంట పని మీ పెద్దమ్మాయికి అప్పగించండి. కాదు నువ్వే ఇంటి పనులు చెయ్యాలి అంటారా? చెప్పండి, ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాను. 2 పడవల మీద కాళ్ళు వేసి పరిగెత్తే ఓపిక ఇంకా నాకు లేదు నిర్భయంగా అనేసింది సుచిత్ర. ఇంటి ఆడపడుచుననే గౌరవమైనా లేకుండా నన్ను పట్టుకుని వంట చేయమని ఆజ్ఞాపిస్తావా? ఎంత పొగరే నీకు! బొళ్ళు బలిసి మాట్లాడుతున్నావా ఏం? ఉద్యోగం మానేసి ఎవరి నెత్తికెక్కి బతుకుని తిందామని చూస్తున్నావు? బిరుచుకు పడింది రమణి. అంతే, సుచిత్ర అతి ప్రయత్నం మీద తెచ్చిపెట్టుకున్న సహనం కాస్త హరించుకోపోగా తోక తక్కిన తాచులా లేస్తూ, మరి నువ్వు ఎవరినెత్తికెక్కి బరుకు తిందామని ఇంట్లోకి ప్రవేశించావు? పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడవలసి ఉన్నటువంటి నీ బతుక్కి చీకు చింత వీసవంతకమైన కూడా లేకుండా అధికారాలు చెలాయిస్తున్నావు ఎందుకని? నన్ను పోషించడానికి భర్తున్నారు. నేను కూర్చుని తిన్నా చెల్లిపోతుంది. మరి నీ సంగతి ఏమిటి? బొట్టు చెరిగి పొట్ట కోటి కోసామని చెప్పని వచ్చి నా మీద పెత్తనాలు చెలాయించడానికి దేనికి? నీకెవరిచ్చారు అధికారం? ఇది నా సంసారం, నా ఇల్లు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. ఇది వరకట్లాగా పడుండడానికి వెనుకటి సుచిత్ర కాదిది. తీవ్రంగా వచ్చేశాయి సుచిత్ర నోటి నుంచి వాగ్బాణాలు. అంతా నిర్ఘాంతపోయారు. చూస్తున్నది కలో నిజమో అర్థం కాని అయోమయ అవస్థ వచ్చేసింది అందరికీ. ఎన్ని తిట్టినా తలంచుకుని పోయే సుచిత్ర, ఎంత సాధించినా పెదవి కదపనటువంటి సహనమూర్తి, యంత్రంలా వంచిన నడ్డిని ఎత్తకుండా చాకిరీ చేసే అభాగ్యురాలికి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ముందుగా తెప్పరిల్లిన బాలమ్మ పట్టలేని ఆగ్రహావేశాలతోటి నిలువెల్లా కంపించిపోతూ, ఎంత ధైర్యమే నీకు? బాడు రాని చెప్తాను. నేను బతికుండగా ఇది నీ ఇల్లెలా అవుతుంది? ఇంతవరకు వచ్చాక ఇక నేను ఉపేక్షించే లాభం లేదు. నా పిల్లల్ని మాటలని అధికారం నీకెక్కడి నుంచి వచ్చిందే? చూస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ పరిచారికలను చేసి సేవలు చేయించుకునేలాగా కనిపిస్తూ ఉంది నీ వాలకం. ఏం చేసుకునే ఆ పొగరు? ఆయాసంతో మాటలు రాక రొప్పుతూ ఉండిపోయింది బాలమ్మ. అలా గడ్డి పెట్టవే అమ్మా. అబ్బా, ఎలా ఎదురు తిరుగుతోందో చూడు. చెప్పిన పని చేయకుండా మహారాణిలా కూర్చోటం చూడు. ఇలాంటి ప్రేలాపన పోవాలంటే 4 రోజులు అన్నం నీళ్లు ఇవ్వకపోతే తిక్క చప్పగా చల్లారుతుంది అంది రెండో ఆవిడ అప్పటికి తేరుకుంటూ. నువ్వు ఆడదానివి కాదు? భర్తకి కాఫీ స్నానం సంగతి చూసుకోవాలనే జ్ఞానం లేని నువ్వు నన్ను విమర్శిస్తావా? నా ఇంట్లో కూర్చుని నా సంపద తింటూ నాకు అన్నం నీళ్లు ఇవ్వద్దు అనడానికి నువ్వెవరివి? నా ఇల్లు నా ఇష్టం.
మహారాణిలాగే కూర్చుంటాను. నోటికి వచ్చినట్టు పేలకు. నాది విదుపుకూడు తినాలనేటటువంటి కోరిక ఉన్నట్లయితే ఎదురు ప్రశ్నలు వేయకు. అత్తింట్లో కాపురం చేసుకోవటం చేతగాక పుట్టింటి మీద జాలపడ్డ నీకు మరొకళ్ళని ఆజ్ఞాపించే అధికారం లేదు, కటువుగా జవాబిచ్చింది సుచిత్ర. సుహాసిని భర్త సోంబాబుకి ఉన్నట్టుండి రోషం పుట్టుకొచ్చింది. గాలి దుమారంలో గదిలో నుంచి బయటకు వస్తున్నట్టుగా వచ్చి, నా భార్యని నా ఎదురుగానే అవమానించడానికి ఎన్ని గుండెలు నీకు? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటా పొగరు? ఆడబిడ్డనే గౌరవం కూడా లేకుండా మాటలనడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? తీవ్రంగా ప్రశ్నించాడు. ఎవరా? స్థానబలం ఇచ్చింది. సంపాదించి భార్యను పోషించుకోలేని అసమర్థుడికి వారానికి 4 సార్లు అత్తింట్లో దిగబడటం, కంచాలకి కంచాలు ఆరగించేటటువంటి బుద్ధి ఉన్నటువంటి హీనుడికి కూడా పౌరుషము అభిమానాలు ఉన్నాయన్నమాట. భేష్! అంత పౌరుష అభిమానాలు ఉన్న మగాడివైతే మరెప్పుడూ కూటికి ఆశించి ఈ గడప తొక్కకు, శాసిస్తున్నట్టుగా అనేసింది సుచిత్ర. మరింత స్థాణువులైపోయారంతా. ముందుగా తేరుకున్న ధనుంజయ్ సైకిల్ వదిలేసి లోపలికి వచ్చి విసురుగా సుచిత్ర జుట్టు పట్టుకుని గుంజుతూ, నోర్మై! ఏమిటా వాచాలత్వం? పిచ్చేమన్నా పట్టిందా? ఎవని ఏమంటున్నావో తెలుస్తోందా అసలు? ఆవేశంగా అరిచాడు. అమ్మయ్యా, చూడరా నాయన, ఇందాకటి నుంచి ఎలా పేలుతోందో. సిగ్గు శరం ఉన్నట్టుగా కనిపించటం లేదు. మన పరువు నడిబజార్లో కలిపేస్తూ ఉంది మహాతల్లి. ఉక్రోషంగా చేతులు ఊపుతూ చెప్పింది రమణి తమ్ముడిని చూసినటువంటి ధైర్యంతో. ఈ ఇంటి పరువు బజార్లో కలిపింది నువ్వు. సిగ్గు శరము లేకుండా చెల్లెలి కళ్ళు కప్పి మరిద్దతో సరసాలాడే నీకు నన్ను విమర్శించే అధికారం లేదు. నీ నాటకాలు నాకు తెలియవు అనుకోకు. భర్త చేతులు విడిపించుకుంటూ మరింత వేడిగా సమాధానం చెప్పింది సుచిత్ర. సుచి! అంతవరకు నిగ్రహించుకున్న కోపం కాస్త ఒక్కసారిగా విరుచుకుపడ్డట్టుగా వీరావేశంతో గొడ్డును బాదినట్టుగా బాధేశాడు ఆమెను ధనుంజయ్. నువ్వు వాజమ్మ వైపోయావురా, అందుకే అది అట్లా పేటెగిపోతుంది. ఈ పని మొదటి నుంచే చేసి ఉన్నట్లయితే దానికి బుద్ధి వచ్చి ఉండేది. నా పేరు చెప్పి మరో 4 తగిలించో అంది బాలమ్మ. వాజమ్మయ్యింది నా భర్త కాదు, మావగారు. ఇల్లు సంసారాన్ని వదిలి జూదం మీద భ్రమతోటి పెత్తనం మీ చేతికి ఇచ్చేసి మీ నెత్తికి కొమ్ములు మొలిచేలా చేశారు. ఆయన కళ్ళు తెరిచి మిమ్మల్ని అదుపులో పెట్టి ఉన్నట్లయితే మీ కళ్ళు నెత్తికొచ్చేవే కాదు. నేను మనిషినేనని, నాకు మనసు ఉంటుందని తెలియని పశువులు మీరంతా. మీకు కావలసింది అవసరాలు తీరటం, స్వార్థంతో తప్ప మనిషిని గుర్తించలేనటువంటి బుద్ధిహీనులు మీరంతా. డబ్బు తప్ప ఆప్యాయత, అనురాగాలు తెలియనటువంటి మూర్ఖులు, పైశాచికత్వం రూపుదాల్చి వచ్చినటువంటి నరరూప రాక్షసులు. తగిదే దెబ్బల్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా పగిలిన అగ్నిపర్వతంలా వెడలగక్కేస్తూ లోలో దహించేటటువంటి దావాలనంతా బయట పెట్టేసింది సుచిత్ర. కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టి వదిలేశాడు ధనుంజయ్. స్పృహ తప్పిపోయిన సుచిత్ర దగ్గర కూలబడి అమ్మా అమ్మా అని హృదయం ద్రవించేలా ఏడ్చే రవిచంద్రని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమెకు తిరుగు మెలకువ వచ్చేసరికి రాత్రి 10 అయిపోయింది. అంతా ఏకగ్రీవంగా ఒక తీర్మానానికి వచ్చి, తెల్లవారితే ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. అర్ధరాత్రి ఆడదానివని జాలితోటి ఆశ్రయిస్తున్నాం. ఏమాత్రం మానాభిమానాలు ఉన్నా ఆడదానివైనా ఇంకోసారి చెప్పించుకోకు అంటూ తమ నిర్ణయం వినిపించేశారు. సుచిత్ర భర్త వంక ఒకసారి చూసింది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇంట్లో మనుషుల్ని నోటికి వచ్చినట్టుగా తోలనాడిన క్షణంలోనే ఈ ఇంట్లో స్థానాన్ని కోల్పోయావు నిరసనగా అంటూ మొహాన్ని తిప్పుకున్నాడు. థ్యాంక్స్, నేనే ఆ నిర్ణయానికి వచ్చేసాను. మీ నిర్ణయం కూడా అదే అయిపోయినందుకు చాలా సంతోషం. ఈ ఇంట్లో స్థానం లేదని నన్ను బయటకు నెట్టగలరే కానీ మీ మనస్సులోంచి నెట్టగల శక్తి మీకు లేదు. మనసున్న మనిషిగా ఆలోచిస్తే తప్పు ఒప్పులు ఎవరివో మీకే అవగతమవుతాయి. మీలో నేను ఆశించేటటువంటి మార్పు రావాలంటే మీ కళ్లకు కట్టిన అధికారపు తెరలు తొలగి మూర్ఖత్వాన్ని నశించి మమత అనేది తెలియాలి. ఆపై అనురాగంలోని అనుభూతి ఎలాంటిదో అనుభవంలోనికి రావాలి. నేను దూరమైతే తప్ప ఆ మార్పు సాధ్యమవుతుందని నాకు అనిపించట్లేదు. ఏ నోటితో బయటకు పొమ్మని శాసించారో ఆ నోటితోనే ఆహ్వానించే రోజు తప్పకుండా వస్తుంది. ఆ విశ్వాసం నాకుంది. ఆడదాన్ని యంత్రంలా అవసరాలు తీర్చే ఆట వస్తువుగా కొట్టినా తిట్టినా పడుండే జడ పదార్థంలో మీరు చూసిన నాళ్ళు అభివృద్ధి అనేది సాధించలేరు. ఆడది మనిషేనని, ఆమెకు మనసు, మమత, అభిమానం, అనురక్తి ఉన్నాయని గుర్తించి గౌరవించలేని పురుషుడి బ్రతుకు ఎంత నిరర్ధకమో
మీరెప్పటికీ తెలుసుకోలేరు. మిమ్మల్ని ఆవరించిన అహంకారం అనే ముసుగు తొలగి సృష్టి ఆంతర్యం ఏమిటో, స్త్రీ పురుషుల జన్మలకు అర్థం ఏమిటో గ్రహించే రోజు మీ జీవితంలో తప్పకుండా వస్తుంది. 3 సంవత్సరాల సహచర్యంలో అర్థం చేసుకోలేని నన్ను 3 రోజుల వియోగంలోనే అర్థం చేసుకోగల శక్తి, నేర్పు వస్తాయి. మిమ్మల్ని కట్టుకున్నది మొదలు. మనశ్శాంతి అనేది లేకుండా కన్నీటికి బతుకు ధారపోసిన నా హృదయ వేదన మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు కానీ సుచిత్ర బాధ ఏమిటో మీకు బోధపడదు. ఆ తరుణం వచ్చేసరికి మీ పిలుపుకి అందనంత దూరంలో ఉంటాను నేను. ఈ నా మాటలు ఇప్పుడు మీకు అవగతం కాకపోయినా ఈ ఆవేశం వేడి చల్లారిపోయాక బాగా అర్థమవుతాయి. నిదానంగా గంభీరంగా అనేసిన సుచిత్ర సోఫా దగ్గర ఏడ్చి పడుకుని నిద్రపోయి రవిచంద్రను చేతుల్లోనికి తీసుకుని గదిలోనికి వెళ్ళిపోయింది. అహంకారం 3వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.